నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఒక పక్కన కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరంలో నిర్మించినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లకు సంబంధించినటువంటి బరాజులు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోయేటువంటి స్థితిలోకి వచ్చినాయి. వాటన్నిటి కూడా పిల్లర్లన్నీ కూడా పర్రెలు వాసినాయి. వీటన్నిటిపైన ఖచ్చితంగా విచారణ జరపాల్సిందే. ఒక పక్కన నాణ్యత లోపంతో పాటు కాళేశ్వరంలో పూర్తి స్థాయిలో కమిషన్ల పైన గత సర్కార్ ఆధారపడి కమిషన్లకు కకృతిపడి కొంతమంది కాంట్రాక్టర్లకి పని అప్పగించిందంటూ దీనిపైన నిజాలు నిగ్గు తేల్చాలి, నిజాలని ప్రజల ముందు పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి ఒక కమిషన్ వేయడం జరిగింది. అదే పీసీ ఘోష్ కమిషన్. పీసీ ఘోష్ కమిషన్ ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వానికి వాళ్ళ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ కమిషన్ ఇప్పటి వరకు చేసినటువంటి దర్యాప్తులో అసలైనటువంటి దొంగలు ఎవరు, దాంట్లో బాధ్యులు ఎవరు, దాంట్లో ముఖ్యంగా పిల్లలు కుంగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, దీంట్లో చీఫ్ ఇంజనీర్ల పని ఉందా, లేకపోతే చీఫ్ మినిస్టర్ పని ఉందా, లేకపోయినట్టుంటే దాంట్లో ఇంకే అధికారుల యొక్క ప్రమేయం ఉంది అన్నటువంటి దానిపైన పూర్తి ఆధారాలని ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఇక ప్రభుత్వం చేయాల్సింది నెక్స్ట్ దీంట్లో ఎవరైతే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఎవరైతే దోషులుగా పరిగణించబడతా ఉన్నారో వాళ్ళని ఇక అరెస్ట్ చేయడమే తరువాయిగా ఇప్పుడు మారిపోయింది. సో ఇది అంతా జరుగుతూ ఉంటే ఈరోజు ఒక పక్కన క్యాబినెట్లో డిస్కషన్ అవుతూ ఉంది. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏ విధంగా ఉంది ఏందన్నటువంటి దానిపైన ఈరోజు ఒక పక్కన క్యాబినెట్ డిస్కషన్ జరుగుతూ ఉంటే మరో పక్కన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవల్లిలో వాళ్ళ ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో హరీష్ రావు కానీ, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ ఇట్లా దాంట్లో ఒక 5-6 బీఆర్ఎస్ పార్టీలో కొంత కీలకమైనటువంటి నేతలు ఎర్రవల్లిలో కేసీఆర్ నిర్వహించినటువంటి ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో కేసీఆర్ ఏమని చెప్పినట్ట అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైనా అరెస్టు కావచ్చు, ఎంతమంది అయినా అరెస్టు కావచ్చు, మీరు భయపడకూడదు అన్నటువంటి వ్యాఖ్యలు చేసినట్ట. అంటే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని రోజుల కానించి కమిషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడలేదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా పిలిపించుకొని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం ముందుగా ఏదైతే ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ వేసినటువంటి కమిషన్, ఇది కాంగ్రెస్ కమిషన్ అంటూ గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు బయటికి ఇవాళ రేపు అఫీషియల్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఖచ్చితంగా 2-3 పేర్లు ప్రముఖంగా వినపడతా ఉంది. దాంట్లో మామ అల్లుడు యొక్క పేరు కీలకంగా మారిపోయింది. మనం నిన్న మొన్న కొన్ని పత్రికల్లో చూడడం జరిగింది. కాళేశ్వరం కమిషన్లో అంతా తానే అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అంతా తానై అన్నీ తానై కేసీఆర్ను ఉద్దేశిస్తూ, అలాగే అల్లుడైనటువంటి హరీష్ రావు, అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు నేతృత్వంలోనే ఆ పనులు జరిగినాయి. మామ ఆదేశాల మేరకు, అల్లుడి యొక్క నిర్ణయం మేరకు ఈ వ్యవహారం అంతా నడిచింది. సో దాంట్లో ఎక్కడెక్కడ ఏ బరాజులు కట్టాలి, ప్రాజెక్టును ఎక్కడ కట్టాలి, ఇంజనీరింగ్ వద్దన్నా కానీ ఇక్కడ కేసీఆర్ ఎక్కడ కట్టంటే అక్కడే కట్టేసి వాళ్ళు. నన్ను చాలామంది దొంగలు దొరికిన దాంట్లో మొన్నటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు సంబంధించినటువంటి మనం లెక్కగట్టినట్టు అయితే ఉంటే ఆస్తులు మామూలు ఆస్తులు కావవి. కాళేశ్వరంలో పనిచేసినటువంటి కొంతమంది ఇంజనీర్లు వాళ్ళ ఆస్తులు చూసినట్టయితే కళ్ళు బయర్లు గమ్ముతాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్ల దగ్గరనే 100 కోట్ల రూపాయలు. సో అటువంటిది దీంట్లో మామూలు సైతం కూడా 40,000 కోట్ల రూపాయలతో అయిపోవాల్సినటువంటి ఈ ప్రాజెక్టుని 1,10,000 కోట్ల రూపాయలకి తీసుకురావడం జరిగింది. సో అది దీనిపైన పూర్తిగా ఆ వివరాలని కాళేశ్వరంలో వేసినటువంటి కమిషన్ గుర్తించడం జరిగింది. దాన్ని ఉద్దేశిస్తే ఖచ్చితంగా కూడా ఈయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో పక్కాగా 2-3 ఈ యొక్క విచారణ పేరుతో లేకపోతుంటే దీంట్లో దోషుల పేరు మీద జైలుకు పంపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడొద్దు అంటూ ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి ఆ సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇగో అదే ఈ వార్త. అరెస్టు చేయొచ్చు భయపడొద్దు, అరెస్టు చేయొచ్చు భయపడొద్దు అంటూ కేసీఆర్ ఒక సంచలనమైనటువంటి
వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డితో పాటు కొంతమంది ముఖ్యులతో ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్లో కేసీఆర్ భేటీ అయినట్టుగా తెలుస్తా ఉన్నది. ఈ భేటీలో వాళ్ళను ఉద్దేశిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్ సైతం కూడా రిపోర్టు మనం ఇంతకుముందే ఊహించినట్టుగానే వచ్చింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఆయన ఏం ఊహించండు, జరిగిందే. వాళ్ళు ఎట్లాగో ఖచ్చితంగా కమిషన్ నిజాలు తెలుస్తుంది అని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఊహించిందే. ఎందుకంటే దాంట్లో దొంగతనం చేసిండ్రు, దాంట్లో కమిషన్ తిన్నారు, దాంట్లో పైసలు ఇచ్చినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి కాంట్రాక్టర్ పనులు అప్పగించింది కాబట్టి అది ఈయన ముందే ఊహిస్తాడు, ముందే ఊహించిండట. సరే నువ్వు ఊహించింది అయింది కదా. ఇక ఈ సందర్భంగా ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడట అంటే అది కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించిందేనని ఆయన స్పష్టం చేసి దీనిపై ఎవరెందుకు ఆందోళన చెందుతారు? ఆందోళన చెందాల్సింది దొంగలు, ఆందోళన చెందాల్సింది కమిషన్లు తిన్నటువంటి వాళ్ళు పగటి దొంగలు. దాంట్లో వేల కోట్ల రూపాయలను అవకతవకలు పాల్పడినటువంటి వాళ్ళు భయపడతారు. వాళ్ళు మిగతా వాళ్ళు ఎందుకు భయపడతారు? మీ కుటుంబ సభ్యులు భయపడాలి కదా. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయొచ్చు, కొంతమందికి ఇంతమంది కుదరదు సార్. దాంట్లో ఉన్నది మీ కుటుంబ సభ్యులే, మొత్తానికి మీ కుటుంబ సభ్యులే మొత్తం ఉన్నది. దాంట్లో ఇంకెవరు లేరుగా. అల్లుడు హరీష్ రావు, సంతోష్ రావు, కవిత, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు తప్పించి ఇంకెవరున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకొరకు అవకాశం ఇచ్చిన తిందామన్నా కానీ. ఇలా జగదీశ్వర్ రెడ్డి వచ్చాడు మీ పక్క మీద. జగదీశ్వర్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? విద్యుత్ కుంభకోణంలో మెయిన్ పిల్లర్ అక్కడ జగదీశ్వర్ రెడ్డి. అప్పుడు అటుపోయినప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారు కావచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆయనకేం సంబంధం? వాళ్ళంటే ఎవరు భయపడొద్దట. ఫస్ట్ నువ్వు భయపడకుండా కేసీఆర్, నువ్వు భయపడకుండా ఫస్ట్. కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చు, భయపడవద్దని వారికి సూచించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించాడు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించాడు. ఇక నేను ఇంట్లోనే పండుకుంటా, నేను ఇల్లనే కాళేశ్వరం విచారణ అటు జరుగుతూ ఉంటే నేను ఫామ్ హౌస్లోనే పండుకుంటా, మీరు పోయి వివరించుని ప్రజలకు అని చెప్తున్నాడు అన్నట్టు కేసీఆర్. కాళేశ్వరంపై క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో వేసి చూద్దామని చెప్పేసి ఆయనే మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకేముంటుంది ఇక దీంట్లో? కాళేశ్వరంలో ఆల్రెడీ ఇంజనీర్లు చెప్పిండ్రు ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏడ కట్టాలి, ఎంత బడ్జెట్తో కట్టాలి, ఎంత నిధులతో కట్టాలి, ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి అన్నటువంటి దానిపైన పూర్తిగా ఎవరు సూచించినప్పటికీ అసలు నువ్వు వింటే కదా. నువ్వు 80,000 పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి, ఇక నీకంత తెలివిమంతులు ఎవరు లేరు కావచ్చు ఇక దేశం మీద, ఈ దునియా మీద అంటూ నువ్వు తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో ఇగో ప్రజలు కట్టినటువంటి ఆ పనులతోటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు రాకుండా, పనికి రాకుండా ఇలా అట్లా పండబెట్టింది. సో దీనికి అంత కారణం కూడా మీరు, మీ కుటుంబ సభ్యులు కదా. సో అందుకని చెప్పేసి దీనిపైన ఇక ఎట్లయినా కానీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక భయం కేసీఆర్కు పట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేసీఆర్తో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు అని చెప్పేసి మేకపోతు గాంభీర్యాన్ని కేసీఆర్ ప్రదర్శిస్తున్నట్టుగా ఈ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.